ఏమైందిరా? ఏం లేదు మామ. ఏమైందా నీ బిడ్డను వేసుకొని ఊళ్ళో లంగ తిరుగులు తిరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాను? ఏ రోజు తుమ్మల కొట్టబోతుండు, తుమ్మలలోకి పోతురా. గలీజ్ పనులు చేస్తురు. రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రేయ్, నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. నేనేం తప్పు మాట్లాడినా, ఉన్న విషయం మాట్లాడినా. ఏయ్, ఇంకొక్క మాట, ఒక్క మాట నోట్లోకి వెళ్తే ఈ ఊరందరి ముందు నరికి నేను ఇక్కడ బొంద పెడతా. ఏ అడుగు ఆన్నే అడుగు, ఆడినే ఉన్నాడు, ఈ బిడ్డినే ఉన్నది, నేనే ఉన్నా. ఈ తప్ప నొప్పి చెప్పులు మెడకేసుకొని ఊళ్ళో ఎరుగు తప్ప రేయ్, రారా. రారా. ఇదంతా అబద్ధం అని చెప్పు. చెప్పాడు, నోరు ఇక్కడే మూయిపిరా. చూడరా, ఇప్పుడు అది చెప్తాడు రా. అది చెప్తాడు ఇను, అది చెప్తాడు. ఊరంతా ఇంటది ఇను. మాట్లాడవేంద్రా, సప్పుడు చేయవేంద్రా, ఇది అబద్ధం అని చెప్పురా. అంటే మామ అది అంటే అంటే మీరందరూ కలిసి నన్ను పంచారు దానా ఎక్కడి ముండా. నా కడుపులో చెడపుట్టినావు కదే. నీకేం తక్కువ చేశానే? ఈ జాతి తక్కువ లంచా కొడుకుతో తిరుగుతావే నువ్వు. ఇప్పుడేమంటావు? ముందుగా నీ ఇంటోళ్ళని చక్క పెట్టుకో. పోరా లండి కొడక. నన్ను లండి కొడుకంటావా? అంటారా? పోరా దొంగ లండి కొడక. ఏం మాట్లాడుతున్నావు? నా పిసలేసిందా? అడుక్కు తినే బాడు కావరా అన్న. మాటలు మంచిగా రాని అన్న. దొంగవరా నువ్వు. ఆ మొగండి దొంగ అంటవా? నిన్ను ఎవరివో నువ్వే తెలియదే, ఏ రోజున నిన్నే కలవలే. నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, ఉన్నాలేనట్టుగా. నాతో నవ్వావు, నాతో తుళ్ళావు, లోనే గుట్టుగా. నా గుండెల్లో ఇవ్వాలే రగిలేటి మంటే నువ్వా. కన్నుల్లో నా నీరై జరవు నన్నొదిలి నువ్వు దూరంగా. నీ వల్లనే బాధే తెలిసేనే. కాల్ కట్ చేస్తున్నావు ఎందుకు? చూసి కూడా ఫోన్ తీస్తలేవెందుకు? నేను మాట్లాడతా అంటే అట్లా సైలెంట్ గా పోతానావేంది? నీతోటే మాట్లాడేది. ప్లీజ్ రా, నేను ఇట్లా ముందు పెట్టుకొని నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. నా వల్ల కావట్లేదు. అయినా మా నాన్న చేసిన తప్పుకి నన్ను దూరం పెడుతున్నావు ఎందుకు? ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారా లండి కొడక? దోస్తులని రోజు వాళ్ళ సంకనాకి నీకు పోతున్నారా నువ్వు? తిరిగిపోతూ బాడు. ఆహా, నేను తిరుగుతానే వస్తాందా? నువ్వు చేసినప్పుడు లేదా? మేము ఊర్లో లేనప్పుడు మీ దోసుగాలను తెచ్చుకొని తాగి తందనాలు అన్నప్పుడు లేదా? నువ్వు చేస్తలేదు గాని నేను తిరుగుతానే వస్తాందా? అట్లా అంటే నువ్వు కూడా తాగుపోతానువే. నుండు, నన్ను తాగుపోతుంటావరా నువ్వు? పొద్దంతా పనికి పోయి సాయంకాలం శాతకాగా 90 దాటితే నేను తాగుపోతానా? ఇప్పుడే నన్ను నేను మాట్లాడితే
పెద్దయ్యకి ఏం చేస్తాడో నన్ను రేయ్, నువ్వు ఇంట్లోంచి పోరా పోరా. ఆడడికి పోతారు చెప్పు గీసి అట్లా ఏడుకోమంటానవరా మొయ్, మొయ్. రేయ్, పోరా ఇంట్లోంచి పోరా పో. పోతా భయమా? ఆ పో పోయి బాయిలో దుంకి సావు. ముందు నుండి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా మనం ఎంతలు ఉండాలనో అంతలనే ఉండాలి అని. ఇన్ని రోజులు అన్నని ఎగేసుకొని తిరిగినావు, ఇప్పుడు అన్నేమో సున్నం పెట్టిండు. ఊకో రాదే ఊకేదో అడుగుతావు. అబ్బో అన్ననంటే పౌరుషం పొడసుకొస్తుందే, గింత జరిగిన సిగ్గు రాదా నీకు? అన్నను అనేసరికి ఎక్కడ లేని పౌరుషం ఈయనకి. అరే ఒక పిష్ ముక్క చెప్పరా. అరే తమ్ముడు ఒక షాప్ కదే. అది సరే గాని మీ బాముచ్చి ఏడాకి వచ్చిందిరా? బావా బడిగాడా అని పేరు నా ముందరే తగురా. వాడు మనిషి వంద పుట్టుకనా? ఏ నిజులే వయసు ఉంటే ఇప్పుడేమో లొల్లి పెట్టుకుంటారు, తర్వాత మీరే కలిసిపోతారు. చెప్పిన గారా అని పేరెత్తదని. ఏ వీళ్ళు ఒకటేరా, చూసే మనమే పిచ్చోళ్ళం. వీడున్న వీళ్ళ బావ కలవకుంటాను నన్ను అడుగు, వీళ్ళ బావ సంఖ వీడిపోయి నాకుంటాను నన్ను అడుగు. ఏయ్, ఇంకొకసారి అని పేరు నమ్ముకుంటే తినవనుకో, ఇది నీ గొంతులో దింపి సంపుతా నీ అవ్వా. తెలియదు దాని గురించి. వాడు మనిషి వంద పుట్టుక. సంతవేదరా విని ఊకోక బిడ్డ, అయిపోయింది. అయిపోయింది అయిపోయింది కదలకు అయిపోయింది చూడు, అయిపోయింది అయిపోయింది. ఏమిరా ఇంత చేస్తున్నావు? ఏడవకమ్మా. మీ ఇంటి పెద్ద మనిషి అయిపోయింది చూడు. మీ అన్నకు ఒక మాటనా చెప్పవారా? అగో మాటలోనే వచ్చేసిండు. ఊకో ఎవడన్నా ఎవడికన్నా ఏ ముఖం పెట్టుకుని వచ్చిండు? ఆ ఇంట్లో పాలేరు లెక్క పనిచేసిన, ఊడిగం చేసిన, సొంత కుటుంబం కంటే ఎక్కువ విలువిచ్చిన, అసొంటిది 10 మందిలో నన్ను దొంగ అన్నాడు. వానికి నాకు సంబంధమే లేదు అసలు. వెళ్ళిపోమని చెప్పండి. ఊకో ఊకోమన్నానా? ఏయ్, మొయ్. ఊకో. సంధ్య, కాలేజీకి వెళ్ళి ఎలగబెట్టింది చాలు, మా పరువు తీసినాం. ఇంట్లో పో. ఏంది నాన్న? నేను నీ పరువు తీసినా, మరి నువ్వు చేసింది ఏంది నాన్న? ఇన్ని రోజులు వంతో రాసుకొని పూసుకొని తిరిగినావు, కన్న కొడుకులాంటోడు అన్నావు, సొంత మనిషిలా కలిసి ఉన్నావు, ఒకే కంచంలో తిన్నావు, ఒకే మంచం మీద పన్నావు. ఇవన్నీ చేసేటప్పుడు గుర్తుకు రాని వాని జాతి నీ బిడ్డ కడికొచ్చేసరికి మాత్రం గుర్తుకొచ్చిందా? ఇన్ని రోజులు మా నాన్న అమ్మాయి కూడా చాలా మంచోడు అని అనుకునేదాన్ని, కానీ నువ్వు నేను అనుకున్నంత మంచోడువేం కాదు నాన్న. నువ్వు కూడా అందరిలాగే మామూలు మనిషివి అనిపించుకున్నావు. వాడు జాతి తక్కువడు కావచ్చు, కానీ చెడ్డోడు మాత్రం కాదు. మీరనుకుంటున్నట్టు వాడెవరిని మోసం చేయలేదు. వాడెంత అద్దన్నా నేనే వాని వెనకాల పిచ్చిదా లెక్క తిరిగినా, నన్ను ప్రేమించమని టార్చర్ పెట్టినా. అది నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని అద్దన్నాడు. చివరికి సూసైడ్ చేసుకుంటా అంటే గాని వాడు ఒప్పుకోలేదు. అదే వాని ప్లేస్ లో ఇంకొకడు ఉండుంటే ఈ పాటికి నన్ను ఇష్టం వచ్చినట్టు. అద్దులే, నువ్వు తట్టుకోలేవు. అయినా వానికి నాకన్నా మా అందరికన్నా నువ్వంటే చాలా ఇష్టం నానా. ఇన్ని రోజులు వానికి ఎవ్వరు లేకపోయినా నువ్వున్నవని అందరికీ గొప్పగా చెప్పుకునేటోడు, ఓ ధైర్యంతో బతికేటోడు. కానీ నువ్వు ఒక్క మాటతో బతికుండగానే చంపేసినావు కదా నాన్న.